హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీరు బాగా రీసెంట్గా వింటున్నటువంటి టాపిక్స్ అదే చైనా వచ్చేసి అమెరికాకి మంచి పని చేసింది, చైనా వలన అమెరికా చాలా వరకు నష్టపోయింది అని చెప్పేసి అసలు ఆ టాపిక్స్ ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది చాలా ఈజీగా సింప్లిఫై చేసేసి మీకైతే చెప్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నేను ఆల్మోస్ట్ 3 days నుంచి ఈ టాపిక్ మీద చేద్దాం వీడియో అనుకుంటున్నాను, బట్ నాకు అసలు 1 minute కూడా కుదరట్లేదు. ఈ రోజు ఎలా అయినా ఇంకా దీని మీద వీడియో చేయాలని చెప్పేసి ఆల్రెడీ మీరు అందరూ దీని నుంచి వినే ఉంటారు, బట్ మన ఛానల్లో కూడా ఈ వీడియో ఉండాలి కదా అని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను. సరే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ సుమారు ఒక 10 సంవత్సరాల నుండి అమెరికా అనేది ఏఐ రంగంలో దూసుకొని పోతుంది. ఏఐ రంగంలో అమెరికాని కొట్టేవాళ్ళు లేరు అని చెప్పేసి అమెరికా ఎప్పుడు ఫీల్ అవుతూనే ఉంది. ఆఫ్ కోర్స్ అన్నట్లుగానే ఇప్పటివరకు అయితే ఏఐ ఫీల్డ్లో అమెరికాని మించిన వాళ్ళు అయితే లేరు. బట్ ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్లీ ఓపెన్ ఏఐ అని చెప్పేసి ఒక కంపెనీ అనుకోండి, అందులోపల చాట్ జీపీటీ అంటే నార్మల్ ఏఐ లోపల ఒక అప్లికేషన్, అది మనుషులకు మనం యూజ్ చేసే యాప్ అన్నట్లు. అది ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్ లోపల మనం ఏదైనా ఒక కంటెంట్ గురించి అడిగితే దాని బ్రెయిన్ తోటి, అంటే చాట్ జీపీటీ దాని యొక్క బ్రెయిన్ తోటి ఆలోచించేసి మనకి విత్ ఇన్ సెకండ్స్ లోపల ఒక కంటెంట్ మన ముందు తీసుకొస్తుంది. మీరు మల్టిప్లికేషన్స్ అడిగినా కానివ్వండి, పెద్ద పెద్ద కోడింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చేయగలదు అన్నట్టు. సో అందుకోసమే ప్రతి ఒక్కరిని కూడా చాట్ జీపీటీని యూజ్ చేస్తూ ఉంటాము. అదొక అప్లికేషన్ అన్నట్లు, అది అమెరికా అది. సో ఆల్మోస్ట్ ఇండియాలో కూడా చాలా మంది దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నార్మల్ అంటే ప్రతిదీ కూడా, ఈవెన్ ఒక ఎస్ఏ రైటింగ్ రాయమంటే రాస్తుంది, లేదు అంటే ఈవెన్ ఒక ప్రోగ్రామింగ్ చేయమన్నా చేసి పెడుతుంది, ప్రతిదీ కూడా చేసి పెడుతుంది. సో అందువల్ల ఎక్కువ చాట్ జీపీటీకి చాలా బాగా క్రేజ్ ఉంది అన్నట్లు. ఆల్మోస్ట్ దీనిని 4500 మంది ఎంప్లాయీస్ ఏమో వచ్చేస్తూ ఉంటారు అందులోపల. అండ్ టాప్ మోస్ట్ అంటే ఆల్మోస్ట్ చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల దానికి అంత క్రేజ్ ఉంది అన్నట్లు. యాక్చువల్లీ ఈ చాట్ జీపీటీ వర్క్ అవ్వడానికి దానికంటూ కొన్ని చిప్స్ అవసరం ఉంటుంది. ఎన్విడియా వాళ్ళు ఆ చిప్స్ అనేది ఈ ఓపెన్ ఏఐకి ఇస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఎన్విడియా అనే కంపెనీ కూడా అమెరికాలో కంపెనీని, అది కూడా టాప్ మోస్ట్ కంపెనీ అన్నట్లు, ఈవెన్ అమెరికాదే అన్నట్లు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాట్ జీపీటీ యూజ్ చేయడం ఫ్రీనే, ఒకనొక స్టేజ్ వరకు ఫ్రీయే అన్నట్లు. ఆ తర్వాత దాటిందంటే దానికి చాలా వరకు మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ $50 $60 నుంచి ఆల్మోస్ట్ $100,000 కూడా పే చేయాలి మనం యూజ్ చేసుకునేటువంటి అప్లికేషన్ బట్టేసి. ఈవెన్ మనము నార్మల్ గూగుల్ పిక్సెల్ ఇమేజెస్ని కూడా అది మంచిగా కంటెంట్ రూపంలో క్రియేట్ చేస్తుంది. ఇలా చాలా రకాలుగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ యూట్యూబర్స్ కూడా చాలా మంది కూడా మీరు చూస్తూ ఉంటే వాళ్ళని గ్రాఫికల్ ఇమేజెస్ని బట్టి కూడా, అండ్ వాళ్ళు కూడా చాలా మంది కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు అన్నట్లు. సో ఎందుకంటే మనం ఎక్స్ట్రా వెళ్తున్నప్పుడు దానికి మనీ పే చేయాలి. సో ఇది చాట్ జీపీటీ యొక్క అది. ఆ తర్వాత ఏమైందంటే రీసెంట్గా చైనా లోపల డీప్ సీటర్ అనేటటువంటి ఒక కంపెనీ డీప్ సీటర్ R1 అని చెప్పేసి ఒక అప్లికేషన్ని రిలీజ్ చేసింది. యాక్చువల్లీ అమెరికాకి చైనా అంటే అంతగా పడదు. సో అందువలన అమెరికాకి చైనా వాళ్ళ యొక్క ట్విట్టర్ బ్యాన్ చేయాలి అని చెప్పేసి రానివ్వండి, లేదంటే క్యాప్కట్ యాప్ రానివ్వండి, లెమనేట్ ఇవన్నీ కూడా తీసేయాలి అని చెప్పేసి, లేదు అంటే మీ నుండి మాకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా లాస్ట్ టైం గొడవలు జరిగాయి. ఈ టైంలో చైనాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 40 years ఏమో అతని యొక్క ఏజ్, అతను డీప్ సీటర్ R1 అని చెప్పేసి ఒక అప్లికేషన్, యాక్చువల్గా అమెరికన్ యొక్క మార్కెట్ అనేది ఫ్రీ మార్కెట్ కాబట్టి ఇతడు రిలీజ్ చేశాడు. ఆల్మోస్ట్ యాపిల్ స్టోర్లో అన్నిటి లోపల కూడా డీప్ సీటర్ అనేటటువంటి యాప్ని చాలా మంది అమెరికన్స్ డౌన్లోడ్ చేసుకోవడం, అది చాట్ జీపీటీ లాగానే వర్క్ చేయడం, కంపేరిటివ్లీ చాట్ జీపీటీ ఇంకా మంచిగా వర్క్ చేస్తుంది అని చెప్పడం. అండ్ అది ఫ్రీ అప్లికేషన్ అన్నట్లు, అంటే ఆల్మోస్ట్ చాట్ జీపీటీ కూడా ఫ్రీ అయినా కూడా ఒకనొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనీ పే చేయాలి. బట్ ఈ డీప్ సీటర్ అనేది ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళే వరకు కూడా ఎలాంటి మనీ పే చేయకుండా ఉండడం, ఆల్మోస్ట్ ఓపెన్ సోర్స్ అవ్వడం, ఆల్మోస్ట్ చాలా మంది కూడా చాట్ జీపీటీ కంటే కూడా ఇంకా మంచిగా వర్క్ చేస్తుందని చెప్పడం అమెరికాకి చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇది యూజ్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తయారు చేయడానికి కొన్ని బిలియన్ల డాలర్స్ ఖర్చు అవినా కూడా ఇది నార్మల్గా ఇది చాట్ జీపీటీ తయారు చేయడానికి అయిన దాంట్లోపల పావుల వంతు కూడా ఖర్చు లేకుండానే ఈ న్యూ అప్లికేషన్ డీప్ సీటర్ అనేటటువంటి అప్లికేషన్ రావడం అనేది అది ఇంకా పెద్ద దెబ్బ అన్నట్లు. అంటే నేను ఎప్పుడు చెప్తుంటా చూసారా, ఎగిరెగిరి దంచిన అంతే, ఎదలకుండా దంచిన అంతే అన్నట్లు. ఇన్ని బిలియన్ల డాలర్స్ ఖర్చు పెట్టేసి ఇంత ఎన్విడియా హై లెవెల్ చిప్స్ని యూజ్ చేసినా కూడా అదే విధంగా వర్క్ చేస్తూ ఉంది. అండ్ ఎలాంటిది లేకుండా కూడా ఈ డీప్ సీటర్ అనే అప్లికేషన్ చాలా తక్కువ డబ్బుతోటి ఖర్చు పెట్టినా కూడా అదే విధంగా వర్క్ చేస్తుందని చెప్పి
అదొక పెద్ద హెడేక్ అన్నట్లు. సో మరి ఇదేలా వర్క్ చేస్తుందంటే ఆల్మోస్ట్ ఈ ఎన్విడియా చిప్స్ ద్వారానే ఈ డీప్ సీటర్ అనే అప్లికేషన్ కూడా మ్యానుఫ్యాక్చర్ అయినా కూడా ఆల్మోస్ట్ ఈ ఎన్విడియా చిప్స్ని ఇప్పుడు ప్రజెంట్ చైనాకి వెళ్ళడాన్ని బ్యాన్ చేశారు అన్నట్టు, అంటే ఎక్స్పోర్ట్ చేయడాన్ని ఆపేశారు. ఆల్రెడీ 2 years బ్యాకే వాళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఓల్డ్ చిప్స్ తోటే ఇంత మంచి న్యూ అప్లికేషన్ రెడీ అవడం అనేది కూడా అమెరికా వాళ్ళకి చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. సో ఇంకా ఆల్మోస్ట్ అమెరికాలో చాలా మంది కూడా ఈ ChatGPTని మానేసి ఈ డీప్ సీటర్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఓన్లీ ఒక రోజులో కొన్ని మిలియన్ల డాలర్లు అమెరికాకి నష్టం, ఆల్మోస్ట్ 59 లక్షల కోట్ల ఎంతో నష్టం జరిగిందంట. సో ఇలాంటివి ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకెక్కువనే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఓపెన్ ఏఐ వాళ్ళు ఎన్విడియా నుంచి ఆ చిప్స్ని అంటే షేర్స్ తీసుకోవడం తగ్గించిందంట. ఎందుకంటే ఎక్కువ మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించడం అండ్ చాలా మంది యూజ్ చేసినటువంటి అమెరికన్స్ కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. కంపేరిటివ్లీ ChatGPT కంటే కూడా ఇంకా మంచిగా ఫాస్టర్గా వర్క్ చేస్తుంది అండ్ ఎలాంటి ఖర్చు లేకుండా ఉంది కాబట్టి చాలా మంది అఫ్ కోర్స్ ఏదైనా కూడా ఫ్రీగా వచ్చిందంటేనే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, అందువల్లనే ఇంకా ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మీరు సింప్లిఫై చేయడానికి ఇంకా మరీ డీటెయిల్డ్ అయితే చెప్పలేదు, జస్ట్ అసలు బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి ఏదైతే నేను ఈ వీడియోలో చెప్పాను. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.